చూడు దోస్తులు, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. అయితే పార్ట్ 72తో క్లోజ్ చేస్తామని అన్నాం కదా దోస్తులు. మీరందరూ మళ్ళీ చాలా బాధపడి సిరీస్ కంటిన్యూ చేయండి, మీకు తెలియదని అంటారు కానీ మీ వర్షన్లో మీరు ఒకసారి చెయ్యండి అని అన్నారు దోస్తులు. అందుకే ఈ ప్రకారంగా మేమైతే ఎపిసోడ్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. కొందరు ఏమంటున్నారంటే మీరు జరిగినట్టు తీయండి, ఇది ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని కామెంట్ చేస్తున్నారు. మేము పార్ట్ 72 దాకా జరిగింది మాత్రం అది రియల్ స్టోరీ అన్నమాట. అంటే వాళ్ళు కలిసి ఉంటే ఎట్లున్నారు, కలిసి ఉన్నది యూపీ యుర్రి నర్సక్క లత అని అన్నారు కాబట్టి ఇక 73 నుండి వాళ్ళు కలిసి ఉంటే ఎట్లుంటుంది ఏం కథ అనేది మాత్రం మాకు తెలిసినట్టుగా మేము చేస్తున్నాం. కొందరు కామెంట్ చేస్తున్నారు నిజంగానే ఇట్లా జరిగిందా, మీరు క్రియేట్ చేస్తున్నారా అని అంటున్నారు. వాళ్ళు కలిసే ఉంటారు అన్నట్టు తెలుసు అన్నమాట. మీరు స్టోరీని కొంచెం రీక్రియేట్ చేసి లెంత్ పెంచి చేయండి, పార్ట్స్ ఇన్ని చేయండి అన్ని చేయండి అని అంటున్నారు కాబట్టి మేము ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం దోస్తులు. మరి మీరు ఏమంటారు ఎప్పుర్రి, ఈ 75 ఎపిసోడ్ తోటి క్లోజ్ చేద్దామా, లేకపోతే మనము ఈ స్టోరీ ఇంకొంచెం రీక్రియేట్ చేసి అంటే ఎట్లా అనంటే ఇప్పుడు ఒకవేళ శ్వేతకు పెళ్ళైతే వేరేటోళ్ళతోటి ఎట్లుంటుంది ఏంది అనేది అట్లా చేద్దామా ఎపిసోడ్స్, లేదు అని అంటే ఇక రియల్ స్టోరీ కదా నర్సక్క ఇక్కడికైతే క్లోజ్ చేయండి అని అంటారా? జరా కామెంట్లు పెట్టుర్రి, మీకు నచ్చినట్టే మేము చేస్తామన్నమాట. అందరు ఎట్లున్నారో యూపీయుర్రి అని అంటే జస్ట్ మీకోసం ఈ ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్ అనేది చేద్దామని ఫిక్స్ అయ్యి చేస్తున్నాము. మరి ఈ స్టోరీకి చాలా అలవాటు పడ్డారు కాబట్టి ఇంకొంచెం ఎపిసోడ్స్ ఏమంటారా అంటే మనకి అంటే మా ఆలోచన ప్రకారం మా క్రియేటివిటీ ప్రకారం చేయమని అంటారా, లేకపోతే క్లోజ్ చేయమంటారా? కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నామని మీకు నిన్ననే చెప్పినాం. ఖచ్చితంగా ఈ 2 రోజులలో ఒక పార్ట్ అయితే పెడతాం దోస్తులు. ఏదనేది కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 75 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మేము చెప్పినవి మీరు అందరూ స్కిప్ చేసి చూస్తా అంటే కొంతమందికి అర్థం కాక కామెంట్స్ చేస్తున్నారు. అవన్నిటికీ మేమైతే రిప్లై ఇవ్వలేము దోస్తులు. ఎందుకు అని అంటే మేము ఎప్పుడు బిజీగానే ఉంటాము, ఇంట్లో పనులని మళ్ళీ వీడియోస్ మీకోసం చేయాలని మళ్ళీ నైట్ వీడియో చేయాలని ఇట్లా బిజీగా ఉండి మేము రిప్లై ఇవ్వలేకపోతాం. మీకు ఏం డౌట్స్ ఉన్నా మమ్మల్ని అడిగితే మాత్రం ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్లోనన్నా లేకపోతే ఎండింగ్లోనన్నా ఖచ్చితంగా మీకు చెప్తూనే ఉంటాము. ఇక మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు దోస్తులు. లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కానీ ఇలా అమ్మమ్మల ఇంటికాన్నే దిగు సరేనా, డ్రైవర్ కు ఎప్పుతుంది నాని. ఎందుకు శ్వేతవ్వ, ఉండరాదు ఇంకో 4 వద్దులు. ఇక పోతామమ్మా, మళ్ళా వస్తాంలే వారం రోజులైనాక. అమ్మ ఫోన్ చేసింది, ఇక వాళ్ళకు కూడా బెంగటిల్లినట్టు అనిపిస్తుందట. ఇక అమ్మ నాన్న ఊకే పొలం కాడికి పోతారు కదా, ఇక ఇంటికి వచ్చే వరకు కొంచెం పని అవుతుందట, సాతనైతే లేదట. ఇక మళ్ళీ వస్తుంది. అయ్యో మీరు పోతారంటే నాకు మంచిగా అనిపించది. మళ్ళా అత్తం తీయమ్మ వారం రోజులైనాక. ఏమో మీరుంటేనే మాకు ఇంట్లో సందడైనా మంచిగా అనిపిస్తుంది. ఇక మీరు లేకపోతే అంతా ఏదో ఓల్పోయినట్టు ఏదో దూరమైనట్టు అనిపిస్తుంది. నాని నువ్వు ఉంటావా బిడ్డ నా దగ్గర? ఇడా ఉంటానాని. ఓ నా బంగారు కొండ, నువ్వు లేకపోతే నాకు మనసున పడతలేదు బిడ్డ. అమ్మా మీరైతే అచ్చుడే లేదు, మేమే అచ్చుకుంటా పోతున్నాం. మీరు రాలేరు, ఓ 2-3 రోజులు ఉండి అద్దురు ఏమైతుంది? ఆడ 2-3 రోజులు ఉంటే ఈడ పని ఎట్లా? ఏమైతుంది నాన్న, అత్త ఏమైతుంది ఎప్పుర్రి? రేపు రార్రి ఇద్దరు. ఏమో మరి అమ్మను దించుతా తీయి, అమ్ముంటది 2-3 రోజులు. నువ్వు దా, అమ్మమ్మ నువ్వు ఉంటారు అక్కడ, మంచిగా అనిపిస్తుంది. అవునా నాని, అత్త తీయి. నేను టైం అవుతుందమ్మా, ఎక్కిచ్చి రాపో. పోతది ఎక్కితతి దానా ఇక బాయ్ చెప్పాలకు. బాయ్ మమ్మీ. బాయ్ నానా. అని బాయ్. నువ్వు లేపురా, తాతతోటి రా. అత్తనే బంగారు కొండ అత్త. ఓ రాంగా బింగోలు బిస్కెట్లు పట్టుకొని రా. అన్ని పట్టుకోరు అత్తనే. దానానిదా చెప్పు నానా, అప్పటికి అటే దించుమని చెప్పు సరేనా? సరే చెప్తా. బ్యాగు దానాని ఇక పోదాం. అరే తాత పా. ఉంటే అయిపో బిడ్డ 2 రోజులు. ఈ నువ్వు రాగానేమో సంబరం అనిపిస్తుంది, నువ్వు పోతా అంటేనేమో దుఃఖం అనిపిస్తుంది. ఇక అమ్మ రమ్మంటుంది, పాపం దానికి సాతన అయితే లేదట.
అందుకే పోతా అంటానమ్మా. నువ్వు రేపు రా, 2-3 రోజులు ఉండి అద్దురు. ఏమైతుంది, ఎప్పుడు ఎటు అచ్చుడే లేకపాయే. మీరైనా ఎటు పోతారు ఎటు వస్తారు చెప్పు. రేపు రార్రి, సరేనా? సరే తీ, మరి నువ్వు ఎట్లా పోతావు? బస్ పోతావా? మధ్యాహ్నం 1కి బస్సు ఉంటుంది కదమ్మా, దానికి పోతా. సరే సరే తీ. ఏమన్నా వేయాలా మరి? కొంట పోతావా? పిల్లగానికి కారపూస వేయాలా మరి? చిన్నోడు తింటాడు కదా. ఏ కారప్పు సద్దు, నువ్వైతే రేపు రా, అత్తే ఆడ పోసుకోవచ్చు గాని. సరే సరే తీ. బంగారు తల్లి బాయ్, పొయ్యత్తా. వద్దు తల్లి, బయట వస్తువులు తినద్దు. నిన్న నీకు పండ్లు తెచ్చిన కదా, ఆరెంజులు తెచ్చినా, అవి మమ్మీ ఇత్తది, తిను, సరేనా? టిఫిన్ చేద్దురా నడు. ఏమైందట చింటుకు? ఏం లేదు బాబా, ఇగో దోశలు పోసినా తింటాడేమో అని పిలుస్తున్నా. అవునారా, తిన్నావా మరి నువ్వు? తిన్నది ఇక నాతోటి ఒకటి సగం కింద సగం మీద అన్నట్టు ఒకటే తిన్నది. ఏమైంది అలా చింటయ్య డల్లుగున్నాడు? పెద్ద డాడీ, నేను చెల్లమ్మతోటి మాట్లాడా, చెల్లమ్మ దోస్తు కటిప్ చేసిన. ఎందుకు నాని, ఏమైంది? పెద్ద మమ్మీ నిన్న నన్ను కొట్టింది కదా, అందుకే నేను చెల్ల దోస్తు కటిప్ చేసిన. అవునా నాని, చెల్లె కొట్టిందా? అయితే చెల్లెను కొడదాం తియ్యి, ఇద్దరు కొట్లాడొద్దు, మంచిగా ఆడుకోర్రి. మీకు వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొస్తా నేను, సరేనా? పెద్ద డాడీ, నాకు పెద్ద క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ తెస్తావా? తీసుకొస్తా నాని. అన్నయ్యకు నీకు ఇద్దరు తీసుకొస్తా. మీరు కొట్లాడుకోకుండా మంచిగా ఆడుకున్నారు అనుకో, మీ ఇద్దరికి తీసుకొస్తా, లేదంటే తీసుకురాను. నేను చెల్లె చిన్నదని ఎప్పుడు తొట్టలేదు, చెల్లె నన్ను తొడుతుంది. చెల్లెగా, చెల్లెకు భయం లేదు, భయం ఎప్పుదాం. నాకు బిస్కెట్ తీసుకురా. తీసుకొస్తా రజిత, పొయ్యత్తా, జాగ్రత్త పిల్లలు. సరే. పోతున్నారా తల్లి, బాయ్. బాయ్ నాని. పిల్లలు గమ్మతున్నారు కదా అక్క, పిల్లలు గంతే ఉంటారు ఇక పిల్లలు అన్నాక. నీగో దోశ తిని వచ్చి ఆడుకుందురా చెల్లెతోటి. కదా ఇగో దార నాని ఇంట్లోకి రా, అన్నయ్య నీ తినేదాకా నువ్వు ఇంట్లో ఆడుకుందురా. ఇత్తదా బిడ్డ? రమా, ఓ రమా, ఈ బంటి పిల్లగాడు ఉన్నాడా, ఏటన వీకిండా? నర్సక్క. కాదే రమా, నిన్న నర్సన్నకు చెప్పిన గీ పక్కూర్లా ఒక పిల్ల ఉందట, చూసొద్దాం పామరియల్ల పోయి. అవునా? అయ్యో, నువ్వు నిన్న రాత్రి చెప్పొద్దా? అమ్మ బంటిగాడు ఆఫీస్ పోతా అని రెడీ అయితాండు. ఏం కాదు, ఇవాళ ఒక్కరోజు లీవ్ పెట్టుమాను. ఏమో ఆయన ఎటు వేండో మరి, ఫోన్ చేస్తావు. చెయ్యే పొల్ల చెయ్యి, పిల్ల మంచిగుందట, చూసొద్దాం. పిల్లకు కూడా సంబంధాలు గుత్తారట, పుష్కర మా ఇంట ఎటన్నా ఖాయం చేసుకుంటారు. హలో, ఏమండి? ఏమైందే? యో గిడ పక్కూర్లనట పిల్లుందట, నర్సక్క వచ్చింది, నర్సన్న చెప్పిండట, మరి పొయ్యొద్దామా, చూసొద్దాం. అవునా? బంటి పోలేదా ఇంకా ఆఫీస్కి? రెడీ అయిండు. మరి వాణ్ణి ఉండుమను, నేను అత్తాన్నా. సరే. పోదామంటాండు. ఎవరెవరం పోదన్నారు సక్క? ఎవరెవరెందుకే, నేను నర్సన్ ఇద్దరం మొత్తం, మీరిద్దరు ఆ పిల్లగాన్ని రమ్మను, మనమైతే పోయి చూసొద్దాం. ఒకవేళ పిల్లగానికి పిల్లకు పిల్లగాడు నచ్చిండు అనుకో, ఆ తర్వాత చూద్దాం. బంటికి అడుగుతా మరి ఏమంటాడు. ఏ బంటి, ఇగరా. ఏంటిదే? ఇలా ఒక్కరోజు లీవ్ పెట్టుకో బిడ్డ, ఆఫీస్ కు పోకు. ఎందుకు, ఏమైంది? ఏమవుడు కాదు, ఈ పిల్లగా పక్కూర్లా పిల్లుందట, చూసొద్దాంపా. అబ్బా, మీకు ఇయ్యాలనే కుదరల్లానే? ఏడ చూసినా మెచ్చుతనే లేకపోతివి బిడ్డ. ఆ పిల్లకు కూడా సంబంధాలు చూస్తుర్రట, ఎప్పడుసుందో. మనమైతే పోదాంపా, మళ్ళెటన్నా ఖాయమైతుందిరా. ముందు చెప్పాలే, ఇప్పుడు లీవ్ పెడితే ఎట్లా? సరే నేను ఫోన్ చేస్తా, ఆఫీస్ కు పోదాం తిగి. సోపత్కి ఎవరన్నా దొరకచ్చుకుంటావా? ఎవరినన్నా రమ్మంట. రానియుర్రి, పోయొద్దాం రామా, ఇక్కడంతా తినుర్రిగా పోదాం. నేను ఇంకా తినలే, తిని అత్త మరి. సరే. రాయమల్లు ఏడి ఇంకా అత్తలేకపాయే,
ఇప్పుడే అత్త అని వేయండు ఈ వారకు పత్తకలేడు. అబ్బో ఎల్లొక్కతే కూసున్నది. ఏమైంది పోసవ్వా, తిన్నవా? తిన్నా. అయ్యో గంత కోపంగా తిన్నానబడితివి. నేను నిన్నేమన్నా? నేను నిన్నేమంటన్నా, తిన్నా అని అంటన్నా. ఏం కూర? చేపల కూర. ఇంతంత వేసిత్తవా? లేదు, అయిపోయింది. అయ్యో మొత్తం కూరేసిత్తలేవు, మాటే మాట్లాడతలేవు కదా. అంతా ఈ కారం అత్తన్ననా? నేను నీతోటి ఎందుకు మాట్లాడాలి? నీకు కూర ఎందుకు వేసియాలే? నీకు నీ పెళ్ళాం లేదా అండనీకి పెట్టనీకి? అది నీ అంత మంచిగా అండుతుందా? పోసు, ఏమైంది బావా, ఇవ్వరిదాకా ఎటు పోయినావు? నేను నీ గురించే చూస్తాన్నా. అన్నం తినవా? ఏ ఇక గాడ లోలి లోలు మాట్లాడతా అంటే ఆన్నే ముచ్చట పెట్టుకుంటా ఉన్నా. ఏం కూరండి నువ్వు? నిన్న చేపలు తెచ్చుకుంటే అదే కూర ఉన్నది, దా తిందు. అయ్యో నాకింతేసిమంటే లేదంటీవు కదా. నీకేసిస్తే నారాయమల్లుకు మళ్ళా ఏం తింటాడు? అయ్యో నీ రాయమల్లు ముందుగాల నేనా రాయమల్లా? ఏంటిది నువ్వా? అంటే నేను బావను కదా. రాయమల్లంటే మొన్న మొన్నచ్చే. అవైతేంది ఎవరైతేంది, మేమిద్దరం కలిసి ఉంటాన్నాం, ఒకరికొకరము ఉంటాం గాని నీ గురించి మేమెందుకు ఆలోచిస్తాం, నీకెందుకు కూరేసిస్తాం? ఏంది? ఏం లేదు ఏం లేదు. మరి గాళ్ళతోటి ఏం ముచ్చట పెడతాన్నావు? కూర వేసి మనని అంటాండు, ఇక లేదు అని మేమంటాన్నాం. మరి ముసలు పాడుకోవు. ఇట్లా నేను అండినా కదా, కమ్మగా కడుపు నిండా తిన్నావు కదా, మళ్ళా అల్లను కూర ఎందుకు అడుగుతాన్నావు? నన్ను ఇట్లా బదనం ఎందుకు ఎత్తాన్నావు? ఏ చేపల కూర అన్నాక అడిగినా మంచిగా అండుతుంది పోసవ్వా అని. నీకు దాందే కమ్మ ఉంటది గాని ఇంట్లో అండింది కమ్మ ఉండదు. ఏంది అది ఇది అని అంటాన్నావు? నేనేమంటానా? అట్లా అలుసు దొబ్బి పిచ్చినావు, కమ్మగా కూరలు వండుకుంటా ముసలోనికి వేసుకుంటా మొత్తం అలవాటు చేసినావు. ఇప్పుడేమో ఆర్రాంగనే మొత్తం ఆవుతనే లేకపోతివి. అంతకు ముందు అక్కో బావు అనుకుంటా పిలుదువు, ఇప్పుడు ఆయనకే కాలుతలేవేమే. అంత సిరివంతం వచ్చిందా నీకు? నాకు సిరివంతం అత్తే నేను గీడేందుకుంటా? నీకత్తది, మీ గురు పూటకో మాట మాట్లాడతారు. ఆవు పూటకో మాట మాట్లాడుకుంటా పూటకొక్కొని దగ్గర వంటానంతి. ఇప్పుడు ఎవరు అన్నరే? నువ్వు ఎవరినంటన్నవే? మాటలు మర్యాదగా రాని. ఇన్ని రోజులు నా పోసిని అంటే నా పోసి పడ్డది కావచ్చు, ఇప్పడుసుంది నా పోసి జోలికత్తే నేను అస్సలకే ఊరుకోను. ఏం బిక్తావురా నువ్వు? అసలు నువ్వెవనివిరా? నువ్వు ఏంద్రా బాగా రుబాబ్ చేస్తావు? నువ్వు ఏదన్నా ఉంటే అన్నానే. నా రాయమల్లు అంటే మాత్రం ఊకోను నేను. ఎక్కడి నుండి వచ్చి సొచ్చిండ్రు రాయమల్లు? నా తమ్ముణ్ణి లగ్గమాడుతివి, ఇప్పుడు వీనితోటి జలకాలాడబడుతివి. తమ్ముడు చచ్చి 10 ఏళ్ళకి ఎక్కువాయే. నీకు ఇప్పుడు నేను రాయమల్లుతో ఉంటే బాగా మండుతుంది కావచ్చు కదా మీ ఇద్దరికి. మాకెందుకు మండుతుంది? మాకేం తీటనే. నువ్వేమంతోటి ఉంటేంది, ఏమంతోటి వంటేంది? మరిగా నా జోలికి మీరు ఎందుకు అత్తుర్రే? ఏరా పోసు, వాళ్ళతోటి నీకేంది, నేను ఉన్నన్ని రోజులు దా. ఇల్లేడుందో ఆడ ఉండిపోర్రి, ఈడ మా ముంగట ఉండకూర్రి. నీ రైళ్ళు నువ్వు కట్టించినవా? నీ జాగనా? నీ భూమా? ఎవళ్ళు పంచుకున్నాక నా ఇంటికాడ నేనుంటా అంటే నీది నొత్తందా? ఏందే మరిగా ఊకే పోసు పోసు అనుకుంటా మీద పడ్డట్టు మాట్లాడుకుంటా నన్నేదో చెయ్యాలని చూస్తున్నావు. నీ అక్క కట్టదుకొని నోట్ల పొడుగుత కూర్చుతా మళ్ళా ఏమనుకుంటానో నా జోలికత్తే. అందంగల్లా మరదలు ఇక నీ అసొంటి దేవత లేదని నా ఒకడు నీ ఎంబడ పడుతున్నాడే జట్టముండా. పద్మశాన 2 పిలకలు మొత్తం గోత్త అక్కడికి. నా జోలికత్తే. ఇప్పుడు నా సందాల నేను కూసున్నా. ఈ తీట ముసలోడు కూరెయ్యవా అదెయ్యవా ఇదెయ్యవా అనుకుంటా ఇప్పుడు లొల్లి చేసిండు. ఇంకోసారి నాతోటి మందలిచ్చినా కూడా నీ అక్క చూసుకో ఏం చేస్తారో నాకే తెలియదు. ఏరా ఏ పోసు, ఆ బౌరూపులతోటి మనకెందుకు దా. నడు నువ్వు తిందురా. అబ్బా చూసినవా లవిడి ఎంత మారిపోయిందో? ఓ తీట ముసలోడా, నువ్వు దాన్ని ఎందుకు గోకుతాన్నవురా? మరి
ఈ గోకుడు కేక్ గిదాలుగా నేనెందుకు గోకిన్నే? మరిగా దాన్ని ఎందుకు మందలిస్తాన్నావు? దాని కూర ఎందుకు అడుగుతాన్నావు? దాని కూర తింటేనే నీకు కడుపు నిండుతాదిరా. ఏ కాదు కాదు, అడ్డమైన దాంతో తిట్టిపిస్తావు. నడు ఇంట్లకు. పోతా. అరే టిల్లు ఉన్నవారా? ఏంటి బంటి? టిల్లు ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు. మళ్ళా ఏడిపోతారు, ఏడబోయి తాగుతారు. చి మేమెందుకు కలిసి తాగుతాన్నాం? ఇలా పోలేదా నువ్వు ఆఫీస్ కు? పోలే పోలే. మరి ఏం పని టిల్లుతోటి? ఇగో పెళ్లి సంబంధం చూడనీకి పోతున్నాం. ఈడు అట్టిగానే ఉంటాడు కదా, సోపతికి అత్తడేమో అని వచ్చిన. పట్టుకపో పట్టుకపో. ఈయనకు కూడా ఇంకో దాన్ని చూసి చెయ్యుర్రిగా. గట్లంటావు? నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, మళ్ళా గట్లన పడితివి. ఇష్టపడే వేసుకున్నా గాని ఏం పని ఎత్తలేకపాయే. ఇక పని లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్నోని వదిలిపెడతా? ఫస్ట్ పని ఎత్తాండానే నువ్వు వాడిని చూసి ప్రేమించినవా ఏంది? ఏందట్రా? నీకు కూడా పెళ్లి సంబంధం చూడమంటాంద్రా. ఇంకా నా బొందకు పెళ్లి సంబంధమా? దీన్ని వేసుకొని బాగా సుఖపడతాన్నా, ఇక ఇంకో దాన్ని వేసుకొని ఇంకా సుఖపడతా. ఎందుకురా అట్లా మాట్లాడతావు? మరిగా ఏంది నీతోటి నాకు బొద్దుగాలేస్తే రామాయణం, రాత్రి అంటే మహాభారతం. నీతోటే ఓడతలేదు నీ అవ్వ. నేను పోతున్నా పో మా అవ్వగారింటికి. నువ్వు నన్ను చూస్తేనే ఓడతలేవు. పోయే పో. నీ అవ్వగారిల్లేమన్నా ఆవిడ దూరం ఉన్నదా? రోడ్ దాటాది ఆడ ఇదిడా. అప్పుడేమో నిన్ను అస్సలకి నేను ఏడికి పంపియ్యా, నిన్ను వదిలిపెట్టి నేను ఉండా, నిన్ను పట్టుకొనే ఉంటా, నువ్వు లేకపోతే నాకు పిసలెత్తది అని అప్పుడంటివి. ఇప్పుడేమో ఎప్పుడు పోతా అన్న కూడా పీకు పీకు అని అనబడుతుంది. మస్తు మారిపోయినవురా టిల్లుగా. నిన్ను నమ్మి నేను మోసపోయినా. పెళ్ళి కాగానే నీకు నేను బోరు కొట్టిన్నారా? ఎవరినన్నా ప్రేమించుతున్నవారా? నాకంటే ఇంకెవరన్నా నచ్చిర్రారా టిల్లు? చూసినావరా బంటి దీని సంగతి. ఇప్పుడు ఇదే అన్నదా అవ్వగారింటికి పోతా అని? పోతా అంటే పో అన్నా, అది తప్ప? ఆగు ఏడవకాగు. ఆ టిల్లుగాడికి నువ్వంటే ప్రాణం, నిన్నెందుకు వదిలిపెడతాడు గాని. టిల్లు రారా, గీ పక్కూరికి పోయేద్దాం. ఎవరో పిల్లున్నారట, చూసేద్దాం దా. మా అమ్మ రమ్మంటాంది. సరే పారా. నేను ఏడుతా అంటే కూడా పోదాం పానే అంటాను. నన్ను పట్టించుకుంటానవా? అప్పట్లో ఎంత పట్టించుకునేటోనివి, ఇప్పుడు ఏ పట్టింపు లేదు. ఓ కాకి పిట్ట ఒర్రినట్టు ఒర్రకు అర్థమైందా? ఇవర్రాకి ఇంట్లోనా నీతోటే ఒర్రుకుంటా ఉన్నా కదా, ముచ్చట పెట్టుకుంటా. ఇప్పుడు పోతాన్న బయటిగాంతోటి మళ్ళా అత్త. నేను అద్దంటే ఆవుతావా నువ్వు? నీకు వాళ్ళే ముఖ్యం, నీకు వాళ్ళే కావాలి. పెళ్లికి ముందు అన్ని మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించి మోసం చేసినావు. ఇక పెళ్ళైనాక నన్ను దేకుడే పని చేసినావు. నువ్వు ఇంట్లోనే ఉండబడితివి, నిన్ను ఇంకేం దేకాలే. అంతే అంతే. నీ అవ్వ నాకు బూతులు వస్తున్నాయిరా బంటిగా. కానీ ఏం చేయాలి? ఈ కాకి పిట్టని చేసుకున్నప్పటిది నా బతుకు కాకి కన్నా అద్మానం అయిపోయిందిరా. అప్పుడు నేను అంటే ఎట్లా నన్ను తిట్టటోనివిరా? ఇప్పుడు నీ పెళ్ళాన్ని నువ్వే కాకిపిట్ట అంటున్నావురా కేర్రోడా. ఏ రోతా, నీ అవ్వ లవ్ మ్యారేజ్ అంటాం గాని అది లవ్వులు ఉన్నప్పుడేరా. పెళ్లి వేసుకున్నామంటే ఇక టార్చర్ అంటే టార్చరు. ఎప్పుడు దాని ముడ్డు పట్టుకునే ఉండాలంటే ఉంటామారా నీ అవ్వ. ఏమో గాని దా, ఈ పక్కూరికి పోదాం. మా వాళ్ళు పోయిర్రు, మన ఇద్దరం బండి మీద పోదాం దా. ఈ పిల్ల ఎట్లుంటదో ఆ పిల్లని మెచ్చుతావో మెచ్చవో, నీతోటో గండ ఉన్నది. ఎట్లున్నా మంచిదేరా, మెచ్చాలే. దా పోదాం. సరేపా. రండి రండి, మీరేనా? కూర్చోండి కూర్చోండి. కూర్చుంటాం కూర్చుంటాం. ఏ సుమా ఇగరా. అదే నర్సన్న పంపించిండు, ఫోన్ చేసిండా మీకు? ఇక ఆయన అద్దామంటే కొంచెం బిజీగా ఉన్నాడు. చేసిండు ఫోను. ఏంటండి? మన అమ్మాయిని చూడడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళే. ఏందయ్యా, ఇద్దరు కట్టెపుల్లలు తీరు పాయింట్ అంగేసుకొని రోతున్నారు. ఈ పిల్ల ఎట్లా పాడైతుందో ఏమోనే, నాకు కూడా గదే డౌట్ వస్తుంది. ఓ మీరేనా? బాబేడి మరి? బాబు వస్తాడు. ఓకే ఓకే. చాయ్ పెట్టుకరా పో. సరే అండి. అబ్బాయి ఏం పని చేస్తాడు? మా కొడుకు పోస్ట్ ఆఫీస్ లా జాబ్ చేస్తాడు. ఓహో, గవర్నమెంట్ జాబే కదా? అవునవును, గవర్నమెంటే జాబ్ అయ్యా. ఇక మాకు ఒక్కడే పిల్లగాడు. ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు ఎందుకు లేవు? పెద్ద ఇల్లున్నది, 4 ఎకరాల పొలం ఉన్నది. ఇక పొలము ఈయననే చేస్తాడు. అవునా? మీకెందరు పిల్లలు?
మాకు ఒక్కతే బిడ్డ. ఇక మాకు ఆస్తులు అంతస్తులు అంటే ఏం లేదు గాని ఇగో ఈ బిల్డింగు ఉన్నది. ఊర్లో ఓ 10 గుంటల భూమి ఉన్నది. ఈ పెద్ద బిల్డింగ్ అంతా మీదేనా? ఇలా కిరాయిలు ఉన్నట్టున్నారు కదా కింద. ఆ కిరాయిలకు ఇచ్చినాం. అంతా ఏం చేసుకుంటాం. ఓహో, అడ్రస్ దొరికిందా బిడ్డ? దొరికింది నానా. కూర్చోర్రి. ఓర్వారి పెద్దది బిల్డింగ్ ఉన్నదిరో. ఈ అవ్వ లక్కుల పడ్డవు పూరా. ఆ పొల్లె ఎట్లున్నా మంచిదే, మెచ్చురా. అచ్చద్దారా. ఎవలిందులో మీ బాబు? గీ కర్రె ఉన్నాయననా ఎర్ర ఉన్నాయననా? ఆ కర్ర ఉన్నాయనకు పెళ్ళయింది. ఆ ఎర్రగున్న పిల్లగాడే. ఈడ కూడా నా ఇజ్జత్ దిత్తారా. నీ అవ్వ నా ఇజ్జత్ తీసుకోవడానికే నేను వచ్చినట్టున్నా బయటిగా. ఏ ఆగురా, డీసెంట్గా ఉండాలి. ఆగు మా మామ ముంగట. అవునా, అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు. ఛాయలైతే తాగుర్రి. తాగినాక అమ్మాయిని చూద్దురు. మరి ఇద్దరికి నచ్చితే ఇక మాట్లాడుకుందాం. చాయ్ ఎందుకు అన్నయ్య? ఇట్లా తాగాలే. పెట్టిన అవుతుంది. ఎవరు ఇందులో అబ్బాయి? ఇదేవత్రు బక్కగా కొయ్యి ఉన్నది. ఇద్దరు సేమ్ ఉన్నారు. ఇదేనే ఏంది పెళ్లి కూతురు? చి, బంటిగా రోతున్నదిరా ఇది. ఆయనతో దీన్ని చేసుకునేవు. ఓ ఆ తెల్లగున్న అబ్బాయి అట. అవునా, బాగున్నాడు, నాకు నచ్చిండు. అరే వారి, నాకు నచ్చిండు అని అంటాంది కాబట్టి ఈమెనే పెళ్లి కూతురు అయి ఉండొచ్చురా. ఆ కోతి ముక్కుదాన్ని నువ్వు వేసుకుంటావురా. కొయ్యి ఉన్నది. ఆ ఎంటికలు కూడా రోతున్నాయి. ఓ బాడుకో అద్దురా, ఇక పోదాంపా. ఆరా, నాకు కూడా నచ్చలే. అమ్మా ఏంద్రా? ఆ పిల్ల ఎట్లున్నదే, నాకు నచ్చలేదు. అరే ఆమె పిల్ల కాదురా, పిల్ల తల్లి. పిల్ల తల్ల. నేను ఆమెనే పిల్ల కావచ్చు, మరి నచ్చిండంటాందని దడుచుకుంటుని. కాదు. అమ్మాయిని చూపిస్తారా? ఇక ఛాయ్ అయితే తాగినాం. ఛాయ్ సూపర్ ఉన్నది. ఏం షాపత్తా వాడతారు మీరు? మేమా తాజ్ మహల్ వాడతాం. అవునా, మంచిగున్నది. మరి పిల్లను రమ్మనుర్రి. ఇక పిల్లగాడు ఇద్దరు చూసుకుంటారు. సరే. మా పింకీ, ఇక దారా. ఓ ఈమెనే మా అమ్మాయి పింకీ. ఆ కర్రగున్నైనా కాదు అబ్బాయి. అగో ఆ తెల్లగున్నైనా. అబ్బా, కర్రోడు అని నా ఇజ్జత్ దిత్తారు. ఈ బంటిగాడు నన్ను ఇందుకేనా ఎంబడ పెట్టుకొని వచ్చింది. ఈ అవ్వా, పిల్ల మంచిగానే ఉన్నది. ఓ బంటి, చూడు పిల్లను. పిల్ల ఎట్లున్నది, నచ్చిందా? మంచిగానే ఉంది. అట్లా కాదు బాబు, నచ్చుతనే ఎప్పు మంచిగా ఉందా లేదా అనేది. మళ్ళా తర్వాత బాధపడితే ఏం రాదు. అమ్ములు, అబ్బాయి ఎట్లున్నాడు బిడ్డ? నచ్చిండా నీకు? చూడు, అబ్బాయి పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తాడంట, గవర్నమెంట్ జాబు. ఒక్కడే అబ్బాయి. అవునా డాడీ? నచ్చిండు. నాకైతే నచ్చిండు డాడీ. మంచిగా ఉన్నాడు అబ్బాయి. ఆ అమ్మాయికైతే అబ్బాయి అయితే నచ్చిండట. మరి ఆ అబ్బాయిని అడుగుర్రి. చెప్పునానా బంటి, అమ్మాయి ఎట్లున్నది? ఎక్కడికి పోయినా ఏ అమ్మాయిని చూసినా మెచ్చుడే లేదా నువ్వు? ఈ అమ్మాయి నచ్చిందా లేదా? మంచిగా ఉంది నాన్న, నచ్చింది. నచ్చిందా ఓయ్ పిల్లగా? ఏడిపోయినా ముక్కు మూతి ఈర్చుకుంటానే వచ్చినావు. మరి ఇక్కడ సంతోషంగానే కనిపిస్తానమంటే పిల్ల నచ్చిందనే అర్థం. నచ్చింది నర్సక్క. అరే టిల్లుగా ఎట్లున్నదిరా పిల్ల? నాకైతే నచ్చిందిరా. నాకు సెట్ అవుతుందా? మీ ఇద్దరికి జోడి మంచిగానే సెట్ అవుతుంది. మంచిగానే ఉన్నది. నచ్చింది. ఆ పిల్లగానికి కూడా నచ్చింది, పిల్లకు కూడా నచ్చింది అని అంటున్నారు. ఇక మరి మీరు ఒక రోజు చూసుకొని మా ఇంటికైతే రార్రి. ఒకసారి మీరు వచ్చిపోయినాక ఇక తర్వాత ఏదున్నా మాట్లాడుకుందాం. ఇక మాట్లాడుకునేది ఏమున్నదవ్వా? అత్తం రేపో ఎల్లుండో చూసుకొని అత్తం గాని మాకైతే ఒకతే బిడ్డ. మేమేం సంపాదించినా మాకే ఆస్తున్నా కూడా మా బిడ్డకే అవుతుంది. గంతే గాని ఒకసారి ఏమన్నా ఉంటే మాట్లాడుకోపోర్రి. నీ పేరు ఏం పేరో తెలియదు గాని. బంటి. అవును నాని, బంటి పక్కకు పోయి మరిద్దరికి ఒకళ్ళొకరు నచ్చుకున్నారా లేదా, ఇష్టపూర్వకంగానే నచ్చిర్రా లేదా అనేది మాట్లాడుకొని మాకు వచ్చి చెప్పుర్రి. అరే నాకు సిగ్గైతుందిరా, సోపతికి అత్తవా? ఈ సిగ్గునోట్ల మన్ను. పెళ్లి చేసుకుంటే ఇప్పటికీ ఒక్కరు ఉట్టేటోళ్ళు ఇంకా సిగ్గైతున్నాదిరా వారి. ముసలోని వైతో అటు ఇటు ఉన్నాడు. గిట్లా పెళ్లి సూపులు కాకపాయే. నీ కాగిపిట్టను ముందుగానే ఏరుకొని పెట్టుకుంటూ నువ్వు. నిజమేరా, అన్ని మిస్ అయినా ఇవన్నీ. తీసుకపో పెంకి. రండి.
ఏదన్నా గట్లనే మన ముంగట ఓకే అని చెప్తారు గాని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే ఏదనేది బయటపడుతుంది గట్లా. అవునవును, మీరు కరెక్టే చెప్పిర్రు. చెప్పండి, నేను మీకు నచ్చిన్నా? సూపర్గా నచ్చేసినావు. ఇప్పటి వరకు 2-3 పెళ్లి సంబంధాలు చూసి వచ్చినా గానీ ఏ అమ్మాయి నాకు ఇంతగానం నచ్చలేదు. నువ్వు చాలా బాగున్నావు. మరి నేను నీకు నచ్చిన్నా లేదా? మీరు నచ్చిర్రు, కానీ ఫస్ట్ చూసుడుతోటే ఆ కర్రే ఉన్నాడు చూసిర్రా, ఆ అబ్బాయి అనుకొని ఇదేంటి ఇలా ఉన్నాడు అనుకున్నా. కానీ మిమ్మల్ని చూసినాక నా హార్ట్ అనేది మెల్ట్ అయిపోయింది. చాలా బాగున్నారు మీరు, నాకు నచ్చిర్రు. అవునా, వాడు మా ఫ్రెండ్, ఆల్రెడీ వానికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే ఓకే. ఈ బిల్డింగ్లా మీరు కిరాయి ఉంటుర్రా లేకపోతే మీదే ఓన్ బిల్డింగా? అదే ఓన్ బిల్డింగ్ ఇది. అవునా, మంచిగానే కిరాయిలు వస్తాయి కదా? వస్తాయి. నిజం చెప్పు, నీకైతే నేను నచ్చినా కదా. మళ్ళా పెళ్లి చేసుకున్నాక నేనేదో బలవంతంగా చేసుకున్నా, నచ్చక చేసుకున్నా అని మళ్ళా పెద్ద పెద్ద లొల్లీలు అవుతాయి. అసొంటి లొల్లీలు మనకు వద్దు. నచ్చితేనే చెప్పు, నీకు ఓకేనా? నచ్చిర్రండి. నాకు కూడా నువ్వు చాలా బాగా నచ్చినవు. అవునా, ఇక పెళ్ళి చేసుకునే లేటు. అయ్యో. అవును మరి. డాడీ, నాకు అబ్బాయి నచ్చిండు. నాకు కూడా అమ్మాయి నచ్చింది. చాలా సంతోషం అయ్యా, ఇద్దరికి ఒకరికొకరైతే నచ్చిర్రు. ఇక మీరు మరి రేపత్తరో ఎల్లుండత్తరో మా ఫోన్ నంబర్ తీసుకోర్రి, మీరు రార్రి. ఇక మీరు ఒకసారి వచ్చిపోయినాక ఏదనేది ఏందనేది మాట్లాడుకుందాం. సరే సరే, వచ్చిర్రు కదా, భోజనం చేసి వెళ్ళండి. ఇప్పుడే వచ్చినాం కదా, ఫస్ట్ భోజనం గీజనం ఏదద్దు, మళ్ళీ వచ్చినప్పుడే భోజనాలు. ఓకే ఓకే. మారా పోదాం పోదాం. మరి మీరు ఏ రోజు వస్తారో ఫోన్ చేయండి మాకు. చేస్తాం చేస్తాం, చేస్తాం. ఓకే ఓకే, పోయిరండి. అత్తం పిల్ల, ఇక మా ఊరికి అత్తవు నువ్వు పెళ్లి చేసుకుంటే. బాయ్ బాయ్, వెళ్ళొస్తాం. ఓకే ఓకే. అరే, ఈ బంటి గాని పెళ్లి ఓకే అయినట్టేరా. పిల్లని చూసిండు, పిల్లను మెచ్చిండు. రారా బంటి, పార్టీ ఇయ్యవారా? నీ అవ జాబ్ వచ్చినప్పుడు ఇస్తా అన్నావు, అప్పుడు ఇయ్యలేదు. కనీసం ఇప్పుడన్నా ఇయ్యవారా? ఇత్తరా. టిల్లు, ఎట్లున్నదిరా పిల్ల? పిల్ల వీనికి తగ్గట్టు మంచిగానే ఉన్నదిరా. బక్కగా, హైటు, తెల్లగా మంచిగానే ఉన్నది. నీ అవ్వ వీడు మనల్ని ఎక్కిరించినందుకు వీనికి కూడా మనలాంటి పిల్లలు దొరుకుతారేమో అనుకుంటే వీనికి మంచి పిల్లమే దొరికిందిరా నిజంగా. మన అదృష్టం రా. నా భార్యను కాకి బుష్ అని ఏడిపిత్తివి. నీకు కూడా గసొంటి కాకి బుషే రావాలని అనుకున్నరా. నీ అక్క మంచిదాన్నే బట్టి నువ్వు పో. నేనేడ పట్టిన్రా, అట్లా సంబంధం ఓకే అయింది. అరే కర్రోడా, నంబర్ తీసుకోపోతిమ్రా. మళ్ళా పోయి తెచ్చుకోపోరాదు నంబరు. వాళ్ళు అత్తరేమో రేపు ఎల్లుండో వచ్చినాక తీసుకుందూతి. ఇక ఆవుతలేదా ఆతృత? ఛీ, నీ అవ్వ నువ్వోటి. అరే చోటుగా నేను పోకున్నా అయిపోరా. నీ అవ్వతోటి కర్మాని కన్న పోతిరా. ఎందుకురా, ఏమైంది? ఏమవుడేంద్రా నీ అవ్వ, ఈ కర్ర పిల్లగాడ ఏం మంచిగా లేడు, తెల్ల పిల్లగాడు మంచిగున్నాడు, మేం ఈ కర్ర పిల్లగాడు అనుకొని దడుచుకుంటే అని అన్నారా వాళ్ళు. నీ అవ్వ నాకు తిక్కలేసింది కానీ ఇక ఏమనాలే. వీడు నన్ను అందుకే తీసుకుపోయిండు కదరా. కర్ర ఉన్నా నువ్వు తెల్ల ఉన్నా, మొత్తం తెల్ల ఉన్నావు, చూసే ఫ్లాట్ కావాలడా అని నువ్వు నన్నే తీసుకుపోయినావు. అందుకే నీ మోకంరా, సోపత్కి పట్టకపోయినా ఎవ్వరు లేరని. నీకు పెళ్ళి ఆయనే మళ్ళా పెళ్ళి అవుతుంది అనుకున్నావురా వారి? నా ముఖానికి ఇంకా మల్ల పెళ్ళయి రాది. నీ అవ్వ ఉన్నదాంతోనే చత్తన్నవో సావంటే. అయితవాయ్ గాని ఫోటో ఉన్నాదిరా పిల్లది, చూద్దాం. ఇయ్యాలనే పోయత్తి మీ ఫోటో ఉంటాదిరా. నీయల్ల అట్టిగా నా డ్యూటీ మిస్ అయ్యే. డ్యూటీ ముఖ్యమా పిల్ల ముఖ్యమా? నీ అవ్వ ఇప్పటికి పెళ్ళైతే ఓ పోరడో పొల్లనో ఉట్టేది, ఇంకా లేట్ చేస్తాను. మరి మీకు పెళ్ళయింది కదరా, ఎవరు పుడతలేరు? వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు. సరే సరే. అరే పార్టీ ఇయ్యవారా? ఇత్తరా ఇత్తా, మీరు ఎటంటే అటే తీసుకుపోతా వార్రి. పోదాం పారా చెట్లకు తాళ్ళకు. నీ అవ్వ పొద్దుగాలొచ్చి నేను నిన్ను తీసుకొచ్చిన, నువ్వు ఇంకా ఇంటికి ఓపోతివి. ఆయనత నీ పెళ్ళం నన్ను తిట్టదారా కాకి బుషు? నువ్వే తీసుకుపోయినావు బంటి ఈ వారకు ఇంటికి రాలేడని నన్నేమన్నా అంటే? దాని బోందా అదేమంటత్తి. అరే నువ్వు ముయ్యిరా. ఏంటిరా మూసుకొనే ఉన్నా, ఇంకేం మూసుకోవాలి? నువ్వు మెంటలోడా షాప్ ముయ్యిరా అంటానా? మరి గట్ల క్లారిటీగా చెప్పు, ఏదన్నా ఉంటే ముయ్యిరా అంటే ఏం మూసుకోవాలని నేను చూడబడితిని. దాదా నడు.
అంటిగాడు దావత్ ఇత్తా అన్నప్పుడే పోవాలి. ఆడు మళ్ళీ ఒక్కసారి మిస్ అయింది అనుకో ఇక మళ్ళా మనకు దొరకడు. అరే పారా అగో వచ్చినవా బిడ్డ? అవునే అమ్మా వచ్చినాయిగా. ఎందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదే ఈసారి. ఎందుకవ్వా ఎవరన్నా ఏమన్నా అన్నరా ఏంది? ఎవరేమనలేదే. ఎవరెందుకని అంటారు? ఇక నాకెందుకో మనసున పట్టలేదు. అక్కడికి పోతే అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి ఈసారి ఎందుకో. అసొంటి ఆలోచనలు పెట్టుకోవద్దు బిడ్డ. ఆ అమ్మకి చెప్పినా అమ్మ రమ్మంటుంది, ఫోన్ చేసింది. అమ్మకు సాతనైతలేదట, మీరే రేపన్నెలుడన్నట్టు రార్రి అని చెప్పి వచ్చేసిన. ఇక చింటుని అటు బడికి పంపినా. పంపినవా కన్నయ్యను? ఈటే రమ్మని చెప్పమన్నావా లేదా? చెప్పుమన్నా. సరే తీయవ్వా అన్నం తినిపో. తినే వచ్చింది. ఎంతసేపు వాడ బస్సు ఎక్కినా ఈడ 20 నిమిషాలల్లా దిగి తిని. ఏం ఆకలైతుంది, ఏం ఆకలైతలేదు. ఏం కూర వండింది? కూర ఎగ్గండిందే. చిన్నోనికి అదే టిఫిన్ పెట్టింది. ఇక నేను అదే వేసుకొని తిన్నా. అవునా సరే సరే తీయి. బాపు ఇంకా రాలే బిడ్డ. అన్నం తినలే, పొద్దుగాల వేండు, ఇంకా పత్తట్లేడు. పత్తడు తీయే. సరే తీ. మాకు పిల్లగాని మీదకి పానం కొట్టుకోవట్టే నువ్వు ఇంట్లో ఉండి పోయే వరకు అంతా బావురమన్నట్టు మాకు కూడా బోరు కొట్టింది బిడ్డ. నువ్వు వచ్చిందే నయమైంది తీయి. ఎందుకో ఎప్పుడు అయినా మంచిగానే అనిపించింది కానీ ఈసారి ఎందుకో అంత ఎందుకో మంచి అనిపించలేదమ్మా. ఓకే శ్రీనే గుర్తుకొచ్చుడు. అవునా బిడ్డ? ఇక ఉన్నప్పుడేమో గట్లయిపాయే, ఇక చచ్చిపోయినాక గుర్తుకొస్తే ఏం లాభం ఉన్నది? అంతే అమ్మా, ఏదున్నా ఉన్నప్పుడే కాపాడుకోవాలి. పోయినాక ఏది రాదు అన్నట్టు అయిపోయింది బతుకు. మరిగా ఫోన్ వస్తుంది. హలో శ్వేతవ్వ చేరుకున్నావా? వచ్చినమ్మా. గదే బిడ్డ చేరుకున్నావో లేదో అని ఫోన్ చేస్తాన్నా. అమ్మున్నదా ఇంటికాడనే? ఉన్నది. వచ్చింది తీయవ్వా ఇప్పుడే. మీరు రార్రి రేపన్నా ఎల్లుండన్నా. అత్తం మాకు ఇంటికాడ మనవడు లేకపోతే మనసున పడతలేదు. శ్వేతవ్వను ఇంకో 2 వద్దులుండు బిడ్డ అనంటే ఏమో పోతా అని ఈసారి తొందరనే వచ్చింది. ఇక నేనే రమ్మన్నా. నాకే మనసున పట్టులేదు, సాతనవ్వులు లేదు. అందుకే రా బిడ్డ అని అన్నా. మీరే రార్రి, ఓ 4 వద్దులు ఇడ ఉండి పోదురు. ఏం పని చేస్తారు? ఎప్పుడు రానే అత్తలేరు, ఈ మధ్య రాకనే పోతిరి. సరే అత్తం తియ్యి. ఇక రేపన్నా ఎల్లుండన్నా అత్తం తియ్యి. సరే. అన్నము కొంచెమే తింటివి బిడ్డ. మరి అమ్మ ఏం కూర వండిందో తిను సరేనా? సరే తీయమ్మా. నేను చిన్నోడు స్కూల్ నుండి వచ్చినాక ఫోన్ చేస్తది. మరి ఉండుర్రిగా. సరే. ఆయనకు ఎప్పు చేరుకున్నదట అని చెప్తా. సేపు వండుకుంటేనే అమ్మ నిద్ర వచ్చినట్టు అయితాంది. ఎందుకో నిన్న రాత్రి అక్కడ అస్సలు నిద్ర పట్టలేదు. సరే తీయి, పండుకోపో. నాకు జామకాయ తినబుద్ధి అవుతుంది. వాళ్ళ చెట్టుకున్నది పోదామా? అబ్బో చెల్లె, ఆ ముసల్ది కొడతది. అద్దు. అబ్బా ప్లీజ్ అన్నయ్య, నాకు తినబుద్ధి అవుతున్నది. ఏ పిల్లలు తిన్నారా? మీకు స్కూల్ లేదు ఏది లేదు, ఇంటికాడనేనా ఆడుడు? నేను ఆఫీస్ పోతానా, పని చేసుకుంటానా. మీ లెక్క అట్టిగానే ఉంటలేను కదా. అట్టిగా ఎందుకు ఉంటుర్రు మీరు? స్కూల్ పోవాలి. మీకు చదువు వద్దా? చూసినావా ఓ చిట్టి, మీ అన్నయ్యను నేనేమంటానా, మీ అన్నయ్యని అంటన్నా అని బాగానే కోపం వస్తుంది నీకు. అబ్బో మీరు అస్సలు ఉన్నారా అయితవా? ఏం దావతుల తక్క? సంబంధం ఓకే అయినట్టే కదా. ఇక మాకు దావత్ ఇయ్యవా? బిడ్డ అంటచ్చి మీతోటి ఆడుకుంటది. వచ్చుడుతోటే అందరకు ప్రచారం చేసినట్టున్నది కదా. మాకు చెప్పకపోతే ఎవరికి చెప్తుంది బంటి? కంగ్రాచులేషన్స్, పిల్ల సూపర్ ఉన్నదట కదా. ఇంకేందిగా పెళ్లి చేసేసుకో. చేసుకుంటా తక్క. మీరు నా పెళ్లికి డాన్స్ చేయాలి చిట్టి చింటూ. మంచిగా నేర్చుకోర్రి డాన్స్ సరేనా?
ఓకే ఓకే దోస్తులు చూసిర్రా వీడియో అయితే మేము స్టార్టింగ్లో చెప్పిన కొన్ని ముచ్చట్లు మీరు విన్నరా లేదా ఇక మళ్ళీ చెప్పుతున్నాం దోస్తులు మరి ఈ సిరీస్ అనేది కొంచెం మాతోటి మేము రీక్రియేషన్ చేయమంటారా అంటే మా క్రియేటివిటీ బట్టి మేము ఇంకే వేరే ఏదైనా చేయమంటారా లేకపోతే రియల్ స్టోరీ కాబట్టి ఇక్కడికే ఆపేద్దామా ఇక మీకు ఇంకో రియల్ స్టోరీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం చెప్పినాం కదా ఇంకో 2-3 డేస్లో ఒక పార్ట్ అయితే రిలీజ్ చేస్తాము వీలైతే 2 డేస్లోనే చేస్తాము ఎప్పుడు చేస్తాం అనేది మాత్రం తెలియదు కానీ ఖచ్చితంగా ఆ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటాము మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు